ఎందువల్ల మనము ఈ సేంద్రియాన్ని వదిలిపెట్టి వ్యవసాయం చేస్తున్నామంటే ఇప్పటి వరకు చెప్పిన మేధావులు ఆ ప్రసంగాలు అవన్నీ మీకు వేరేగా అనిపించాయి. అది ఎలా అంటే కింద సేంద్రియం ఇస్తే పైన సేంద్రియం కాస్తుంది అనే ఒక తప్పుడు విధానాన్ని తీసుకొచ్చి మీ నుంచి సేంద్రియాన్ని దూరం చేశారు. అంటే ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్స్ పండించే వాళ్ళే సేంద్రియం వాడాలే మనకెందుకు అనే విధానంతో మనం పక్కకి వెళ్ళిపోయాం. దాని నుంచి సంబంధం లేదు. కింద సేంద్రియం ఇస్తే పైన సేంద్రియం కాస్తుంది అనేది ఒక తప్పుడు ప్రచారం. అందుకే నేను స్పష్టంగా చెప్పింది, సేంద్రియం ఎవరి కోసం? భూమి కోసం అని ఎందుకన్నారంటే మొక్క ఎటువంటి సేంద్రియ పదార్థాన్ని తాగదు. ఇది సైన్స్. మొక్క ఎటువంటి సేంద్రియ పదార్థాన్ని తనలోకి తీసుకోదు. దానికి కావాల్సింది ఏంటి? పోషకాలు కావాలి. అది పోషకాలు మాత్రమే తీసుకుంటుంది. అందుకే నేను సేంద్రియం భూమి కోసం అన్నాను. ఈ విషయాన్ని రైతుకి స్పష్టంగా చెప్పక ఆ ఎవరోలే సేంద్రియ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మనకెందుకు అనేదానికి మనం వెళ్ళిపోయాం. కాదు, సేంద్రియం భూమి కోసం, పోషకాలు మొక్క కోసం. ముందు మనం మొదటి భాగం గురించి తెలుసుకుందాం. ఇదే ఎక్కువ తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే గత 30 సంవత్సరాలుగా మనం భూమిని మర్చిపోతూ పూర్తిగా మర్చిపోయినాం. మట్టే అంతే, మట్టేగా అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయినాం. కానీ వ్యవసాయంలో సగభాగం అది. నీ వ్యవసాయ విధానంలో నువ్వు చేసే విధానము, నువ్వు పాటించే పద్ధతి సగం మట్టిలో ఉంటాయి. అంటే మట్టికి సంబంధించిన సగం ఉంటాయి, మిగిలిన సగం మొక్కకు సంబంధించి ఉంటాయి. సో సగ భాగాన్ని వదిలిపెట్టి నువ్వు వ్యవసాయం స్టార్ట్ చేస్తున్నావు.